భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఇది కొంచెం సౌండ్ రావాలి నాయన. మొన్ననే శ్రీరాముల వారి బాలరాముల వారి ప్రతిష్ట జరిగినటువంటి 2వ సంవత్సరం వైభవంగా జరుపుకున్నాం. జై శ్రీరామ్. మా స్వామివారు చిలుకూరుకి దర్శనానికి వచ్చినటువంటి వారు మీరు ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దండి. మీరందరూ చెయ్యెత్తారంటే స్వామివారికి మీరంటే ఇష్టం. స్వామివారికి మీరంటే ఇష్టం. మీకు స్వామివారు అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? ఈ ధర్మాన్ని కాపాడే అంత ఇష్టం అని చెప్పాలి. ఈ ధర్మాన్ని కాపాడే అంత ఇష్టం మీ అందరికీ. ఎంతమందికి ఉంది చెయ్యెత్తండి. 2 చేతులు ఇట్లా గట్టిగా. బోలో భారత్ మాతా కీ. మా స్వామి వారికి పాదాల దగ్గర కుడివైపు అమ్మవారు శ్రీదేవి, ఎడమవైపు అమ్మవారు భూదేవి ఉంటారు. భూదేవి యొక్క అవతారమే ఈ భూమాత, భరతమాత. ప్రపంచానికి గుండెకాయ లాంటిది భారతమాత. భరతమాత గుండెలో ధర్మం ఉంటే ప్రపంచం జీవిస్తుంది. భరతమాత గుండెలో ధర్మం లేదనుకోండి, ప్రపంచం చచ్చుబడిపోతుంది. ఆసుపత్రికి పోతే ఏం చేస్తారు? ఫస్ట్ పల్స్ చూస్తాడు, అవునా కాదండి? చేతిలో నాడి పరీక్షిస్తాడా లేరా? నాడి లేకపోతే చేయి పడేస్తారు, అయిపోయిందండి ఏం లేదు ఇక అంటాడు. అలాంటిది భారతదేశం. 1947లో మహాపాపం చేశారు. ఈ దేశాన్ని విభజించారు. విభజించడానికి ముందు జిన్నా గారు బయట ఒకటి మాట్లాడాడు, వాళ్ళ ముల్లాలు ఇమాంలకు ఒకటి చెప్పాడు. ఆయన ఏమన్నాడు ఉర్దూలో, ఎందుకంటే మన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉర్దూ అర్థం కాదు. గట్టిగా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి ఒక పుస్తకం మొన్ననే విడుదల చేశాడు. I am asking for a land for masjid. The moment I get the land for the masjid, how we build a land masjid is our prerogative. అంటే మనందరి చెవులో పువ్వు పెట్టి పార్టీషన్ చేసుకొని అటువైపు తీసుకుపోయినాడు ఒక భూమిని. భరతమాతని ఖండించాడు. 1949లో మన దైవాలన్నీ మేల్కొన్నారు. ఇంకోసారి పార్టీషన్ కాకుండా కాపాడాలి అంటే ఈ దేశము ధర్మంలో ఉండాలి. అందుకే రాజ్యాంగంలో శ్రీరాముల వారిని ప్రతిష్ఠించారు. శ్రీరాముల వారిని ప్రతిష్ఠించారు. రాజ్యాంగం 1950లో వచ్చినప్పుడు శ్రీరాముడు ఉన్నాడు. నేను రాజ్యాంగంలో శ్రీరాముడు ఉన్నాడా? ఒక్క నిమిషం ఉన్నాడా? సమయం చాలా తక్కువ ఉన్నది. రాజ్యాంగంలో శ్రీరాముడు రావాలా వద్దా? రావాలి అనుకున్న వాళ్ళు చెయ్యొద్దన్నయ్య. జై శ్రీరామ్. మీరందరూ 2 విశ్వరూపాలు జరుగుతున్నాయి బాలాపూర్లో. మొదటి విశ్వరూపం ఆంజనేయ స్వామి ఏం చేశాడు? లంకకి పోయాడు. చెట్టు కొమ్మ పైన పిల్లి సైజులో ఉన్నాడు. సీతమ్మను చూసి అంటున్నాడు, అమ్మా నువ్వు కనుక ఒప్పుకుంటే నా భుజం పైన నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతా, కిష్కిందకి వెళ్ళిపోయి రాముల వారికి అప్పచెప్తా అంటాడు. సీతమ్మ పక్కన నవ్వుతుంది. నువ్వు ఉండేది పిల్లి సైజు, నువ్వు ఎట్ట ఎత్తుకపోతావయ్యా అని నవ్వుతుంది. అప్పుడు ఆంజనేయ స్వామి చూడమ్మా నా విశ్వరూపాన్ని అని చెట్టుపై నుంచి దుంకి తన విశ్వరూపాన్ని చూపించాడు. అది ఇవాళ బాలాపూర్ విశ్వరూపం. ఇది బాలాపూర్ కాదు, బలాపూర్. ఇది బలాపూర్ అంటే బల అతి బల కలిసి ఉన్నటువంటి ప్రదేశం. విశ్వామిత్రుడు ఉపదేశం చేసిన బలాపూర్ ఇది. భగవంతుడు మీ అందరి ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఆ సెక్యులర్ మైండ్ సెట్ ఉంది చూసారా, నిద్రపోయే మైండ్ సెట్, మనకేం అవసరం లేదు,
అది ఎక్కడో నడుస్తుంది, అది మనకి రాదు. ప్రతి ఇంటికి వచ్చింది ఆ ప్రాబ్లం ఇవాళ. ఆ ప్రాబ్లం ఇబ్బంది ఎంత భయంకరంగా ఉంది అంటే, ఏసీ రిపేర్ చేసేవాడు వాడే, మీ ఇంట్లో అన్ని గుట్లు వాడికి తెలుస్తుంది. ప్లంబర్ వాడే, మీ ఇంట్లో అన్ని గుట్లు వాడికి తెలుస్తుంది. సెల్ ఫోన్ రిపేర్ చేసేవాడు వాడే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు చూడండి, ప్రతి ఒక్క ఇబ్బంది మనం తీసుకునేటటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు అని చెప్పారు. ఈ ధర్మమే పోయే పరిస్థితికి రాకుండా చూసుకోవాలి అంటే మనందరం కూడా రెండవ విశ్వరూపం చూడాలి. రెండవ విశ్వరూపం శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించాడు. ఏందా విశ్వరూపం? అర్జునుడికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, ఏం భయపడకయ్యా, నీ వెనకాల నేనున్నాను. కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృత్త లోకాన్ సమాహర్తుమిగ ప్రవృత్త. నేను ఏమనుకున్నావయ్యా, నీ వెనకాల ఉంటాను, నువ్వు పోరాడు, నేను నీ వెనకాల ఉంటాను అంటున్నాడు. చిలుకూరు బాలాజీ ఇవాళ రోజు మనందరినీ ఉరిగొల్పి భాగ్యనగర్ గణేష్ సేన ద్వారా ఒక సందేశాన్ని భారతదేశంలో అదేమంటారు ఢిల్లీకి చేరేటట్టుగా మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, పార్లమెంట్కి వెళ్తారు. ఈ పార్లమెంట్లో ఈ రెఫ్యూజీ క్యాంప్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా, నాట్ ఓన్లీ రెఫ్యూజీ క్యాంప్స్, మన రాజ్యాంగంలో శ్రీరాముడిని ప్రతిష్ఠించాలి, వీళ్ళని బయటికి తరమాలి. ఈ ప్రయత్నం మీరు చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి సమయాన్ని మించిపోకుండా వాళ్ళందరూ జాగ్రత్త పడుతున్నారు. అవకాశం ఇస్తే ఇంకెక్కువసేపు మాట్లాడతాం. రోజు చిలుకూరులో నేను మాట్లాడేది ఇవే కాబట్టి. బోలో భారత్ మాతాకి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళకి కొన్ని గట్టిగా చప్పట్లు కొట్టండి. సరిపోదు. బాలాపూర్ ఉత్సవ సమితి వాళ్ళకి గట్టిగా కొట్టండి. కరుణాసాగర్ ఎక్కడున్నాడు? అడ్వకేట్ కరుణాసాగర్ రానాయన. నేను కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈయన చేతిలో రాయి పట్టుకున్నాడు. నేను అన్నాను, రాయి చేతిలో పట్టుకున్నావు కదయ్యా, లాయర్ స్ట్రాంగ్గా ఉంటే, అడ్వకేట్ స్ట్రాంగ్గా ఉంటే లీగల్ ప్రాబ్లమే కాదు, ఇల్లీగల్ ప్రాబ్లం కూడా పోతుంది. కరుణాసాగర్కి గట్టిగా చేపట్టు పట్టాలి. కరుణాసాగర్ అంటే శ్రీరాముడి పేరు. కరుణ యొక్క సాగరం లాంటి వాడు. ఎప్పుడు ఏ హిందూ బంధువుకి ఇబ్బంది అయినా పరిగెత్తుకుంటూ వస్తాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మీ అందరికీ కూడా. గణేష్ ఉత్సవ సమితి చాలా ఒక కార్యక్రమాని కోసం 47 ఏళ్ళు, 47 ఇయర్స్ అండి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 47 సంవత్సరాలు ఒక సంస్థ నడుస్తుంది అంటే ఎంత వైభవంగా మన ఉత్సవాన్ని, గణేష్ ఉత్సవాన్ని, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ విఘ్నాలన్నీ తొలగిపోయేటట్టు ఆ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి. ఈ వినాయకుడికి ఎలక వాహనం సైజ్ ఏది? చిన్నది. మన ప్రయత్నం పెద్దది ఉండాలి. ఎంత పెద్దది ఉండాలి? ఏనుగు కంటే పెద్దగా ఉండాలి. ఏనుగు, గుర్తుపెట్టుకోండి భక్తులరా, ఏనుగు తానే లేవదు, దాన్ని లేపినా లేవదు. ఇవాళ రోజు ఏనుగు లాంటి వాళ్ళ మనం లేచే స్థాయికి వచ్చాం. జాగో భాగ్యనగర్. అది మీరు చెప్పండి గట్టిగా, జాగో భాగ్యనగర్. జై శ్రీరామ్. మనం